నమస్తే అన్న. నమస్తే చెప్పండి. నా పేరు మొహమ్మద్ జాఫర్ ఖాన్. ఏ ఏరియాలో ఉంటారు? నేను ఇక్కడ రహమత్ నగర్ డివిజన్. ఓకే. అంటే మీకు ఇప్పుడు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో జరగబోయే ఉప ఎన్నికల్లో ఎవరు వచ్చే అవకాశం ఉందండి? ఎవరు గెలిచే అవకాశం? క్యాండిడేట్కి బట్టి ఉంది. మంచి క్యాండిడేట్ ఇస్తే పార్టీ ప్రకారం అంటే కాంగ్రెస్ పార్టీ, ఎందుకంటే రోలింగ్లో ఉంది. ప్రజల్లో కూడా మంచి మెసేజ్ వెళ్తుంది. బస్ ఫ్రీ ఉంది, సన్న బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం వస్తున్నాయి. మరి ఎలా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. తింటున్నారు అయితే? మంచిగా ఉన్నాయి, తింటున్నారు. ఫ్రీ బస్ పెట్టారు. మీ ఇంట్లో మహిళలు ప్రయాణిస్తున్నారు, అది మంచి. ఎందుకంటే ముందు ఛార్జ్ చేసి ఇవ్వాల్సింది వచ్చేది. లేదు, ఇప్పుడు ఫ్రీ మంచిగా ఉంది. బస్ ఛార్జెస్ కూడా లేదు. ఇంకా హాయిగా ఊరికి వెళ్తున్నారు, విలేజ్కి చార్మినార్ ఓల్డ్ సిటీ తిరుగుతున్నారు. హాయిగా ఉంది, ఇప్పుడు మంచిగా ఉంది గవర్నమెంట్. టీఆర్ఎస్ కంటే బెటర్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఇప్పుడు. ఓకే. కరెంట్ బిల్ ఫ్రీ వస్తుందా? కరెంట్ బిల్ ఫ్రీ వస్తుంది. ఎంత వస్తుంది కరెంట్? ముందు మాకు 1200 1000 వస్తుండే, ఇప్పుడు నెలకు 1000 మిగిలిపోతున్నాయి. ఓకే. బెస్ట్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంంట్ కనిపిస్తుంది మాకు. టీఆర్ఎస్ కంటే మంచిది. అంటే మీ ఏరియా కొరకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఎవరు వచ్చి పరిష్కారం చేసి దాన్ని సాల్వ్ చేసేవారు? మా ఏరియా కంటే ఇక్కడ ఉన్న లోకల్ లీడర్ నవీన్ యాదవ్. ఏ సమస్య ఉన్నా కానీ ఆయన తొందరగా వచ్చి హెల్ప్ చేసే మనిషి. ఇప్పుడు ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారు, ఒక 50,000 బిల్ అయిందంటే కూడా నవీన్ యాదవ్ దగ్గర పోతే ఆయన దగ్గర అన్న ఇట్లా బిల్ అయింది, ఆయన మాట్లాడి 20,000 తగ్గిస్తాడు. తగ్గించి హెల్ప్ చేస్తాడు. ఎవరైనా పేదల్లో పెళ్ళి ఉంది, పెళ్ళి కూడా 20,000 10,000 ఆయనతోని ఆ జేబ్ డబ్బులతో ఇస్తాడు. ఆయన ఒక లీడర్ లేడు, కానీ ఒక లోకల్ మనిషి లీడర్ లేక ఉన్నాడు, ఎమ్మెల్యే లేక. ఆ ఎమ్మెల్యే దగ్గర పోతే ఏమంటాడు, మీకు షాదీ ముబారక్ వస్తుంది పోమన్నాడు మాగంటి గోపీనాథ్. ఈయన ఒక లోకల్ మంచి 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 లీడర్. ఈయనకు సీట్ వస్తే కాంగ్రెస్ నుంచి 100% గెలిపిస్తాం. అంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటే ఏం చెప్తారు? ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన 2 సంవత్సరాలు అవడానికి వస్తుంది. మాకు ఇప్పుడు దాకా బెస్ట్ ఉంది, ఇంకా బెస్ట్ చేస్తారని నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా బెస్ట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ చెప్పడానికి మంచి పార్టీ. నేను కూడా 15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. బెస్ట్ పార్టీ. అంటే మీకు తెలిసి బీఆర్ఎస్ పరిపాలన బాగుందంటారా లేదంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలన? రేవంత్ రెడ్డి పాలన మంచిగా ఉంది. బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉందంటే రోడ్లకి కొంచెం జుబ్లీస్లో అంటే రోడ్లు ఉండే, ఆ రోడ్లకి ఆ లీడర్స్లకే చేస్తుండే, ప్రజలకి ఏం లేదు. నేను లీడర్ ఉన్నా అంటే నా లీడర్ మనుషులకే, ఎమ్మెల్యే మనుషులకే, ప్రజలకి ఏం లేదు. ప్రజల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ, ప్రజల నాయకుడు అంటే నవీన్ యాదవ్. నవీన్ యాదవ్ ఎప్పటికి కూడా ప్రజలలో ఉంటాడు. ఆయన మంచి మనిషి, ప్రజల మనిషి. ఇప్పుడు కూడా పండుగ వస్తుంది, మొహరం పండుగ. వేరే వాళ్ళు వస్తున్నారు, అన్న మొహరం పండుగ అంటే 10,000 20,000 ఇస్తూ ఉంటాడు. ఏ పండుగకి రాని, ఏ ఫెస్టివల్కి రాని మంచిగా హెల్ప్ చేసే మనిషి నవీన్ యాదవ్. మేము కూడా కోరుకుంటున్నాం నవీన్ యాదవ్కి టికెట్ ఇస్తే గెలిపించుకొని వచ్చేస్తాం అసెంబ్లీకి. ఆయన వస్తాడు కంపల్సరీ 100%. Subscribe us and press the bell icon for more interesting updates.